హాయ్ హలో అందరూ ఎట్లున్నారు? మేమంతా బాగుండామండి. మీరంతా బాగుండారు అనుకుంటాను. ఇది సండే స్పెషల్ పోర్క్స్ వేస్తూ ఉండారు. రెసిపీ ఉంది చూడండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అండి. నాన్ వెజ్ అండి. వెజిటేరియన్ వాళ్ళు ఇష్టం లేదంటే చూడదండి. నాన్ వెజ్ వాళ్ళు ఇది రెసిపీ కావాలంటే చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి 2 kg ఇది పోర్క్ అండి. ఇది ఎర్రగడ్డలు వేసి ఇంకా బాగా ఫ్రై చేసి జింజర్ గార్లిక్ క్రష్ చేసి వేసుకోవాలా. మటన్ వేసేసి బాగా ఫ్రై చేయాలా. ఈ రెసిపీ కవిత ఫుడ్ ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇది చేతు కంటిన్యూ చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు సండే స్పెషల్ పోర్క్స్ వేస్తా ఉన్నాము. యాక్చువల్లీ మేము పొద్దునే అంత ఫంక్షన్ పోయింట్ పొద్దునే చేయలేదు. ఫంక్షన్ పాయింట్ దానికి ఇప్పుడు ఈవినింగ్ పోర్క్స్ వేస్తా ఉన్నాము. చూడండి పోర్క్. శ్రైను షపు, వెల్కమ్ టు శ్రయాన్ ఫ్యామిలీ. Welcome to శ్రయాన్ ఫ్యామిలీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక్కడ మేమేమో చేస్తూ ఉన్నాం చూడండి. ఇక్కడ పొన్నంజర అంటారు, మనము పోర్క్ అన్నామంట. మేమనేది పొన్నంజర అనేసి. నంజర వెజిటేరియన్ వాళ్ళు చూడదండ, నేను వెజ్జే. పర్వాలేదు, ఫస్ట్ నేను ఇవంతా తింటూ ఉంటున్నాయి. అనేక నాన్ వెజ్ ఇడ్చిస్తే వెజ్ అయిపోతుంది. అవి చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తూ ఉండేదో చెప్పదే. కూర్గ్ స్టైల్ ఇది బొద్దు బంటి కోసం స్పెషల్లీ బొద్దు కూర్గ్ స్టైల్ కూర్గ్ బంటికి చాలా ఇష్టమో. వానికి హీట్ అయింది మమ్మ అంటా ఉంటే దాని నుంచి హీట్ అయ్యడానికి ఇప్పుడు ఫంక్షన్ కూడా మనం పోయి ఇప్పుడు ఈవినింగ్ బంటి కోసం ఇప్పుడు పోర్క్ చేస్తాను. బంటి కోసం కూడా నువ్వు ఇష్టమే. దొంగ చేతు దానికి ఇష్టమే, దానికోసం కూడా దానికి అవి చేస్తా ఉన్నాడు. చేతు ఆమెకి మేము ఇద్దరు కొడుకు ఇంట్లో చేయకూడదు. దాని నుంచి ఇప్పుడు మేము అవుట్ వచ్చి చేస్తా ఉంది. ఇక్కడ చేస్తా ఉన్నాం. బంటి నీకు పోర్క్ ఇష్టమా? ఇక్కడ చేస్తా ఉన్నాం మౌతులు పెట్టుకొని అంతాను. బంటి నీకు పోర్క్ ఇష్టమా? నీకు ఇష్టమా? ఎస్ ఓకే. అదే చిన్న నవ్వు నాకు చేచినది. చీచి తింటావా చిన్న? ఇంకా చూపిస్తారంట ఉండండి. శ్రయానికి చూపిస్తాను. ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టుకొని వేసేస్తాను. అది కోకమ్ము తీసుకొని వచ్చింది కదా వర్నాడులా, అది కోకమ్ము నానేసి పెట్టినారు. దీనికి వేస్తారు. అది వెజ్లో ఏమీ అనుకున్నదండ. దీన్ని చూడదండ, మమ్మల్ని చూడండి అంతే. వెజ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఎట్లా చేస్తారు నాన్ వెజ్ అని వాళ్ళు చూడవచ్చు. దీన్ని కుక్కర్లా ఉడికేసేది. అవి ఉడికేది ఏం లేదు. విజిల్ అంతా ఇప్పిస్తే ఏమైతుందంటే టేస్ట్ వచ్చేలేదు. దాని నుంచి అట్లే మనం ఓపెన్ చేసి ముడి వద్దా, జస్ట్ క్లోజ్ చేసేది అంతే. విజిల్ ఇప్పకూడదు. విజిల్ ఇప్పిస్తే ఇది అవుతుంది. దానికి ఒక రొంచే పూర్కే మూస్తే రోంచే అది సాల్ట్ అంతా వేసినాం కదా, అది రోంత బాగా టేస్ట్ వస్తుంది. అది దానికి రాళ్ళు పేసినాం. మనం వేసినారా? రాళ్ళు పేసినాం. ఇంకా ఈ మసాలా వేసేస్తానే. మసాలా వేసేది నార్మల్ 2 kgs కి ఒక 4 స్పూన్స్ అంటే అయితే చాలు. ఇది చెప్పాలి. దీని నార్మల్ ధనియా పౌడర్, చికెన్ మసాలా దీన్ని వేసి రొంత ఫ్రై చేసుకోవాలా. లాస్ట్ లో ఇంకేం ఒక 2 minutes ఫ్రై చేస్తే చాలు. లాస్ట్ లో పెప్పర్ ఒక స్పూన్ వేస్తే చాలు. బ్లాక్ గా కొంచెం బ్లాక్ అయితే చాలు. బ్లాక్ గా ఉండాలి. ఇది వచ్చి చిల్లీస్ వచ్చి 8 చిల్లీస్ వేసుకున్నాము. అది లాస్ట్ 70% అయినప్పుడు ఇది వేస్తే రోల్ స్పైసీగా వస్తుంది. ఇది స్టవ్ చూడండి ఎంత బాగుందో. మాది మేము శ్రయాన్ సిన్బిడినప్పుడు తీసుకొని ఉంది స్టవ్ ని. చిన్నోడు
దానికి రాగి సిరీస్ వేసేసి ఇది తీసుకోండి మీ స్టవ్. ఇది అమెజాన్లో సిక్తుంది మనకి. అని ఇంకా అది బండి, అది సిలిండర్, ఇది సిలిండరు హ్యామ్స్ది. మీకు కావాలంటే లింక్ ఇస్తాము. లింక్ వేసి ఉంటాం చూడండి, అమెజాన్లో సిక్తుంది, మీరు పర్చేస్ చేయొచ్చు. అది బాగుంది. చాలా ఇట్లానే యూజ్ చేస్తారు అందరూ అట్లా సిలిండరే. అది కంపెనీ బాగుంది. మేము సిన్బిన్నాడు ఎన్కితలు యూజ్ చేసినాం దాన్ని 2 times వేసింది. ట్రిప్లోనే చేసింది. అని ఇంకా ఫుల్ ఎత్తి పెట్టేసింది. ఈవిడ యూజ్ అవుతాను. ఈవిడ ఎత్తుకోవడం. చిన్నవాడు అంటే ఒక 6 months ఉన్నాడా? లే 6 months కాదు, చిన్వేడు సెరియట్లు తింటాడు. 9 months, 9 కాదు, నామకరణం అయినాకేమో పోయింది. 1 year అయినా 1 year శ్రయాన్ ఉన్నాడు తీసుకొని ఉంది. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year. పోయినోడు మనం ఎత్తుకొని పోవచ్చు. భోజనం సెట్ అయ్యేలే కదా ఒక్కొక్కరికి. అప్పుడు ఇది ఎత్తుకొని పోయి మనం చేసుకొని తినొచ్చు. మోస్ట్లీ మీకే వర్క్ అవుతుంది. మ్యాగీ అట్లా ఏమైనా చేసి వచ్చింది మీకు అంతే. మేము మ్యాగీ ఇది లాస్ట్ టైం దీనికి వరనాడులా మనం చేసుకుంటుంది కదా. మేమంతా తింటు పొద్దునే మీకు కాయలు ఆడని ఫుడ్ అలాగే కదా. రూమ్ లో అంతా మనం రూమ్ లో చేసుకొని కెట్టల్లా కాదు, అది మనం ఎత్తుకొని పోయిండే కెట్టల్లా. అది కెట్టల్, అది అమెజాన్ లో అది లింక్ కావాలంటే వేస్తాము. చెక్ చేయండి. అది లింక్ ట్రావెల్ అందరూ పోతూ ఉంటారు. తీసుకోండి. భోజనం అంతా చేసుకొని వచ్చింది. అంత బాగుంది. ఇది సిలిండర్ కి కనెక్ట్ అవుతుంది. అట్లది ఉంది. ఇది అట్లా వస్తుంది అనుకోండి. అంటే సిలిండర్ కి లేదు అది. కొంచెం వాటర్ ఇడుస్తా ఉంది. బాగా ఉడికేయాలంట కదా. కొంచెం డ్రై అయ్యి ఒక 80% అయినా మనం చిల్లీ అంతా వేసుకొని అండ్ మసాలా అంతా వేసుకుంటాం. ಯಾವುದೇ నాన్ వెజ్ ఐటమ్స్ బాగా ఉడికేయాల. చెప్పు ఏమి నీకేం చేసిండావో. మేమంతా ఇప్పుడు పోర్క్ తింటే చపాతీ పోర్క్. శ్రయాన్ చూడండి ఊరికైనా మేము వీడియో ఎత్తా ఉంటే శ్రయాన్ ఇక్కడ ఏమో ఆడుతా ఉన్నాడు. ఏం శ్రయాన్ ఆడుతా ఉండవు? కిట్టు దానిది స్టవ్ది ఎట్లా ఇది ఇట్లా వస్తుంది. ఇది మనం దీంట్లోగాను పెట్టుకొని చేసేకాయలా. ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా స్టవ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా చేయొచ్చు. ఆవిడ ఇడ గాలంతా వస్తుంటే రౌండ్ అవార్డ్ అవుతుంది. గాలి వస్తే ఆవిడ ఫ్లేమ్ అంతా బాగా వస్తుంది కదా. దూరం పెట్టుకోలేదు. ఇది ప్లాస్టిక్. ఇది అవును, పేరు దీంట్లోనే ఉంది. ఎందుకు తెప్పు ఇది గ్యాస్ స్టవ్ ఇట్లా వస్తుంది. గ్యాస్ స్టవ్ బాగుంది. మనం స్టవ్ తరనే ఉంది. గ్యాస్ స్టవ్ తరనే సింగల్ ఇది బర్నర్లో. ఈ ప్రోడక్ట్ లేదు అమెజాన్లో, అన్అవైలబుల్ అయింది. దానికి సిమిలర్ ప్రోడక్ట్ లింక్ వేసి ఉంటాము డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. పర్చేస్ చేయవచ్చు. ఇప్పుడు మీరంతా ట్రావెలింగ్ అంతా పోతూ ఉంటారు కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చింది. ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు ఏమేమి ఎట్లా అనేసి అంతా చూడండి. ఇదంతా దీంట్లోనే ఉండే యూజ్ అవుతుంది. ఇది క్యారీ చేసుకొని ఎత్తుకొని పోవచ్చు స్టవ్ని. సిలిండర్ మాత్రంకి అదినంత హుషారుగా ఎత్తుకొని పోవాలా. క్యాప్ ఉంటుంది, క్యాప్ వేసిండాల. ఇది ఓపెన్ చేసిన మా సిలిండర్కి. మేము 2 సిలిండర్ తీసుకుంటున్నాం. ఫుల్ వేసేసా. నెక్స్ట్ చిల్లీస్. నెక్స్ట్ ఉడికిందా? 80%. కుక్కర్లో పెడితే టేస్ట్ వచ్చేలేదు. ఓపెన్లో 5 minutes అదే ఉడుకుంటాం. డిపెండ్స్ ఆన్ మటన్ కదా.
డిపెండ్స్ ఆన్ మటన్. మాకు ఒక 20 minutes అయిందా, డిపెండ్స్ ఆన్ మటన్. వారలు చాలా వేపించుకోవచ్చు. నాకు వారలు అంటే చాలా ఇష్టము, దానికి చాలా వేపించుకోవచ్చు. చూడండి ఇట్లా పీస్ వారలు అంటే. ఇది మటన్ పీస్. చూడేం చేస్తా క్లోజా అట్లే. ఈ పౌడర్ 4 స్పూన్స్. ఎంత గ్రేవీ కావాలనో అంత గ్రేవీకి పౌడర్ వేయాలి. నా 4 స్పూన్స్ వేసినాను. 4 స్పూన్స్ సాల్సా. 2 బాయిల్ అయితే బాయిల్ అయినాక ఓకే. ఒక 5 minutes ఇడాలనా? లెమన్ 2 minutes అయినాక చికెన్ మసాలా ఆచి వేస్తాను. ఎంత వేయాలి ఇది? 1 స్పూన్. 1 to 2 స్పూన్స్. 1 స్పూన్ అయితే 1 స్పూన్ అలా. రసం, నెక్స్ట్ రైస్, రైస్ ఇంకా అవుతాం. చపాతీ పిండి రెడీ. ఆల్మోస్ట్ అయింది. లాస్ట్లో పెప్పర్ పౌడర్. ఎంత వేస్తుంది పెప్పర్? 1 స్పూనేనా? చాలా అనిపిస్తుంది. మిక్స్ చేసి అంతేనా? ఇంకా 2 గట్టిగా కావాలనా? ఏమి చపాతీకి మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ పెట్టుకునేదా. గ్రౌండ్ థిక్నెస్ అయితే ఇంకా బాగుంటుంది కదా, పీసులకంతా ఇంకా పొట్టింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ వేసింది, ఇది లాస్ట్. ఇంకొక అంతే అయిపోయి డన్. లెమన్ ఒక 1/2 లెమన్. చాలా లెమన్. వేసింది. పోర్క్ రెడీ అయింది. ఎవడో తింటాం చపాతీ జట్ల. ఏం శ్రాయన్ తింటా ఉండవు? ఓన్లీ చపాతీనా? ఉండడా శ్రాయాను ఒత్తు చపాతీ తింటా ఉన్నాడు. చేతు వార్లు అంటే ఇష్టం నీకే? వార్లు వేసుకోండి చేతు. శ్రయానికి నిద్ర వచ్చేసిందే. ఉండరా కిందకి పోదామా? తిందు చేతు తింటా ఉంది. ఎట్లని చెప్పరమ్మా? బాగా వచ్చిందా? వావ్. అవి వార్లు అంటే ఎక్కడ ఎట్లా సూపి వారు. బంటి బాగుందా? అవి యాడ్ నేర్చుకుంటుంది ఇది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో సిక్తాము.